శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 31 మే నుంచి 6 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో శుక్ర బుధ గురులు, సింహ రాశిలో కేతువు, చంద్రుడి యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉంది, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంది, ఇక శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ గురువు గారి యొక్క స్థితి సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఉన్నారు. అలాగే చంద్రుడి యొక్క గమనము కుంభరాశిలోకి వచ్చి రాహుతో కూడి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, గురు శుక్ర బుధులు. గురు శుక్ర అనంగానే అది చక్కటి ధనయోగం, శుభయోగం. శుక్ర బుధ అనంగానే రెండు సున్నితమైన గ్రహాలే, మంచి సరళమైనటువంటి ప్రవర్తన. అలాగే గురువు గారితో బుధుడు కలిసినప్పుడు విద్య చాలా బాగుంటుంది. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలే అని చెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే శని గారి యొక్క 3వ దృష్టి రవి గారి మీద సోకుతుంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది అని చెప్పాలి. అలాగే ఏదైనా రక్తానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారికి, ఏదైనా ఆది వ్యాధులు ఉన్నవారికి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ఔషధ సేవ అవసరం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. అలాగే కుంభరాశి మీద కూడా పడుతూ ఉంది. ఇది ఈ నాస్తిక భావాల విషయంలో చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. తగ్గడానికి అవకాశం ఉందన్నమాట. ఒక్కొక్కసారి పెరగడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడెప్పుడు ప్రభావం చూపిస్తుంది అనేది రాసుల్లో చెప్పుకుందాము. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనం రాహుతో ఉంది. ఇది అంత పూర్తిగా మంచిది కాదు అని తెలియచెప్పడం జరుగుతోంది. మగత, మత్తు ఇలాంటి లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఆ సంబంధి పదార్థాలు కూడా, ఏ వస్తువులు తింటే, ఏ ద్రావకాలు తాగితే ఈ మగతకి మత్తుకి సంబంధించినటువంటి స్థితి ఉంటుందో అలాంటివి కొంచెం ఎక్కువగా వినియోగానికి సంబంధించి ఉంటాయి అని తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క సంచారం మారింది కాబట్టి గురువు గారి యొక్క అద్భుతమైనటువంటి గమనం అండి. ఈ కర్కాటక రాశిలో ఉన్నంత కాలము కూడా తన యొక్క ఉచ్చ స్థితిలో 5 డిగ్రీలలో పరమోచ్చలో ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంచుమించుగా అన్ని రాశుల వాళ్ళకి బాగానే ఉంటుంది. కొన్ని రాశులకి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా గురువు గారు చెడు చేయరు. కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు రిపీట్ ప్రతి ఒక్కరూ పఠించండి. ఇవి చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఆదిత్య హృదయ పఠన కూడా తప్పనిసరిగా చేయండి. దుర్గ పూజ చేయండి. ఇది ప్రతి రాశి వారు పాటించవలసినటువంటి ప్రధాన నియమంగా తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే 3 గ్రహాల అనుకూలత మాత్రమే కనిపిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు 5 గ్రహాలు బాగున్నాయి, 6 గ్రహాలు బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉంది ధనుసు రాశికి అని చెప్పుకుంటూ వచ్చాం. అంత బాగుంది కాబట్టి అప్పుడు అలా చెప్పాం. ఇప్పుడు 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఇప్పుడు చెప్పదగ్గ ముఖ్య సూచన ఏమిటి అంటే గురువు గారి యొక్క గమనము 8వ స్థానంలోకి వెళ్ళిపోతుంది. సప్తమంలో ఉన్నంత వరకు వారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. 6వ స్థానంలో రవి గారు ఉన్నారు. అలాగే రాహు యొక్క స్థితి సంచారం 3యంలో ఉంది. ఈ 3 గ్రహాల యొక్క ఫలితాలు ముందర అసలు ఏ విధంగా ఉన్నాయి అని చూసుకుంటే దైవభక్తిని బాగా పెంపొందింపజేస్తున్నారు. పితృవర్గ రీత్యా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఏదో విధంగా మీకు లాభం కలిగే విధంగా ఉంటుంది. అలాగే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఏ పని చేద్దామన్నా ఒక ధైర్యంతో కూడినటువంటి ఆ ధైర్య సాహసే అన్నట్టుగా ఆ ధైర్యంతో కూడుకున్నటువంటి మనోబలం మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది. జ్ఞానం బాగా వృద్ధి చెందుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రుల ఆదరణలు ఉంటాయి. సంతాన రీత్యా చాలా చాలా బాగుంటుంది. అలాగే
రుణభారాలు తగ్గే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీల విషయంలో హనుమాన్ చాలీసా పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. మనస్సు పిరికితనానికి లోనవ్వకుండా చక్కగా ధైర్యంగా ఉండగలుగుతారు. అలాగే విద్యార్థులు మీ యొక్క విద్యని ఇంకా కొంచెం ఎక్కువ శ్రద్ధగా పఠించండి. చాలా బాగుంటుంది మీకు. ఉద్యోగ జీవితంలో ఉద్యోగస్తులకి చెప్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటూ ఉన్నాయి ఇప్పటి వరకు. ఉద్యోగంలో ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చాను చాలా వారాలుగా. ఇప్పుడు మీరు ఎటువంటి భయము పడనవసరం లేదు. అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అలాగే శుభకార్యాల నిర్వహణ కొరకు చాలా సమయాన్ని వెచ్చిస్తారు. ఇక గురువు గారి యొక్క ఆగమనం కర్కాటక రాశిలోకి జరిగిపోయింది. వార ప్రారంభంలోనే ఒక 2 రోజుల్లోనే జరిగిపోయింది. మరి అష్టమ స్థానంలో గురువుగారు మీకు ఏమి ఇస్తారు ఇక్కడ అంటే ఆరోగ్యాన్ని ఇస్తారు, నష్టాన్ని తగ్గిస్తారు. ఎందువల్ల అసలు నిజానికి అష్టమ స్థానంలో గురువుగారు అంత మేలు చెయ్యరు. కానీ ఇక్కడ రాస్యాధిపతి చతుర్థాధిపతి అవుతూ ఆయన ఉచ్చలో ఉంటున్నారు. కాబట్టి అనుకూలమైనటువంటి స్థానచలనాన్ని ఇస్తారు, అనుకూలమైన కుటుంబ జీవితాన్ని ఇస్తారు, అనుకూలమైన మాతృవర్గ సహాయ సహకారాలను ఇస్తారు. అలాగే కీర్తి ప్రతిష్టలను ఇస్తారు, ఇతరత్ర నష్టాలని తగ్గిస్తారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కొంచెం అనుకూలమైన కాలంగానే కనిపిస్తోంది. అయితే తృప్తితో ఉంటారు. అన్ని వర్గాల వాళ్ళు కూడా సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. అనుకూలమైనటువంటి వాతావరణమే మీకు ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. చక్కటి క్రమశిక్షణతో ఉంటారు. పెద్దలకి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. పెద్దల పట్ల వినయ విధేయతలు ప్రదర్శించండి. ఇంకా ఇంకా మీరు బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు అయితే చాలా చాలా బాగున్నాయి. మీ మనసుకి తృప్తి కలిగే విధంగా మీకు ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఈ వారం రోజుల కాలము కూడా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరింతగా శోభిస్తారు. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.